ఒకే ఒక సెకండ్. మేమెందుకు చేస్తాం రా? రే ఆ అకౌంట్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారా? రే వాళ్ళందరి దగ్గర కామన్ గా ఇద్దరి నెంబర్లో ఉండవు. ఇద్దరికి ఒకటే మెసేజ్ పోతుంది అంటే ఖచ్చితంగా మీరేరా. రే ప్రదీప్, నిఖిత నా చెల్లిలాగరా. అబ్బా సామే చాల్రా, ఈ అక్కలాగా చెల్లెలాగా. అబ్బా అబ్బా అబ్బా. రేయ్ ప్రదీప్, నువ్వు చేయలేదంత నమ్మాలంటున్నావు. మేము అదే చెప్తున్నావు రా. మేము చేయలేదురా, నమ్మరా. రేయ్ నేను మీద చేయి కూడా పెట్టలేదు, ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్ ఏమైందిరా? ఈ మామ ఒక అమ్మాయితో డ్రాయర్ వేసుకొని ఉన్నారు. అది చూసానని కొట్టారు. ఏమండి నేను విని కొట్టలేదండి, ఫోన్ మాత్రం లాక్కున్నాను. ఏయ్ నొప్పిగా ఉందారా? రే పుల్కేష్, అబద్ధాలు చెప్పొద్దు. నేను నిమ్మి చేయి కూడా వేలా. వేరే వాడు ఫోన్ నీకే పండ్రా, ఇలాగే దెబ్బ తింటావు. పదా ఒకే ఒక సెకండ్ చూసిస్తాను. ఒక్క సెకండే కదా, ఇవ్వండి. ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. అయ్యా ఒకే ఒక సెకండ్, ఒకే ఒక సెకండ్ ప్లీజ్. ఒకే ఒక సెకండ్ ప్లీజ్. నా కోసం ఒక్కసారి ఇవ్వండి. ఒకే ఒక సెకండ్ ప్లీజ్. ఒక్క సెకండ్ అయిపోయింది. అయ్యో వీడి దగ్గర ఐఫోన్ ఉంది, మనం లేనోళ్ళం. అంతేగా ముందు వీడికి బుద్ధి చెప్పాలి. అయితే మీరు చేయాలి. లేదురా, మీరు చేయాలి. చేయలేదురా. నువ్వు చేయలా? రే ఏంట్రా? యబ్బా. నా లవ్వర్కి ముందే నీ అకౌంట్ నుంచి మెసేజ్లు ఉన్నాయి. తను నీకు ముందే తెలుసు, కానీ నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇద్దరు తెలియనట్టు బాల్యే నటించారా. రే అదలా కాదురా. రే వాడిని ఎందుకురా టార్గెట్ చేస్తున్నా? టార్గెట్ నేను చేశానా? వెయిట్ చేయి, ఉండు. ఒక్క నిమిషం. ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా. వాడేం మెసేజ్ చేశాడో చెప్తాను. నింగిలోని మేఘమా గుడ్ మార్నింగ్, నా దేవత నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ సుందరి, ఆస్వాదిస్తున్నావా? అదంతకు ముందురా. ఓపెన్ చేసి చూస్తే తప్పు కదరా. పెద్ద తప్పురా. సొంత లవర్ని నమ్మని సైకోగాలు చేసే పన్నది. రే ప్రదీప్, వాడు అలాంటోడు కాదురా. రేయ్, వీడు ఫ్రెండ్ లవర్ అని తెలిసి కూడా ట్రై చేశాడు. వీడికి సపోర్ట్ చేస్తున్నారేంట్రా మీరు? నాకిప్పుడు మీ అందరి మీద డౌట్ వస్తుంది. రే ఏంట్రా? మీరిద్దరు కలిసే చేశారా? రే ప్రదీప్, అనవసరంగా ఇక్కడ ఎవ్వడూ ఉండదు, అందరూ వెళ్ళిపోండి. చంపేస్తాను, పోడా. ఏమండి ఏమండి, ఎందుకు ఫోన్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వాలి? సారీ అల్లుడు గారు, సారీ. హే రే రే ప్రదీప్, రే ఇలా చూడు. సారీ మా, దయచేసి వదిలేమ్మా. ఏమైందిరా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. రే నన్ను చూడు, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసిపోతుంది. అమ్మన్రా నేను, నాతో చెప్పవా? ఏమైందిరా? రే
ఏమైంది? ఏం లేదు, మీరు వెళ్ళండి వెళ్ళండి. రే చెప్పు, ఏమైంది చెప్పరా. ఏమిటి? అందరూ నన్ను మోసం చేశారమ్మా. ఏమైందిరా? నేను నమ్మలేకపోతున్నా, కానీ రవి కూడా అన్నాడు ప్రదీప్ గురించి అందరూ చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారంట. హా? యా, రవి ఎందుకు అబద్ధం చెప్తాడు? వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అంతా అనుకో. నీకేమనిపిస్తుంది? ఇదే ప్రాబ్లమ్మా? అమ్మా, చాలా మంది అబ్బాయిలు ఇలానే ఉన్నారు. తను అది తెలిసి కూడా ఎందుకు అందరినీ దగ్గరికి రానిస్తుంది? క్యారెక్టర్ తెలిసాక మూసుకొని పొండ్రా చెప్పొచ్చు కదా. తప్పుగా ఏదైనా? జనరల్గానే మాట్లాడుతున్నాడు, కానీ తప్పు చేస్తాడేమోనని భయం వేస్తోంది. అసలు ఎందుకు మాట్లాడాలి? ఓకే, కానీ ఇది రవికి ఎలా తెలుసు? నేనే చెప్పా. నీ ఫ్రెండ్సా? ఎవరిని నమ్మాలో తెలియట్లా. దివ్య కూడా ఇలాగే అవుతుందేమో అని భయంలో. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఎందుకే రవితో చెప్తున్నావు? నీ గురించి తను ఇంకొక అమ్మాయితో చెప్పాడంటే నీకు ఎలా ఉంటుంది? కానీ రవి అలా కాదు, మేమిద్దరం కలవాలని చాలా హెల్ప్ చేశాడు. దొంగ నా కొడుకువాడు. ప్రదీప్, స్కూలు కాలేజ్ ఆఫీస్ అని అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకడు ఉంటూనే ఉంటాడు. ఇది కొత్తేం కాదు. ఇంతకుముందు నాకు కూడా ఇవన్నీ జరిగాయి. చాలా మంది తప్పుడు ఆలోచనతో ఉంటారు, కానీ ముందుకొచ్చి తప్పు చేయలేరు. ధైర్యం ఉండదు. ఏంట్రా ఈ టైంలో? లేదు, ఈ సిచ్యువేషన్లో నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళకపోయా. వాళ్ళందర్నీ తరిమి కొట్టాలంటే కష్టం. వాళ్ళతోనే కలిసి చదవాలి, పని చేయాలి, బస్సులో పోవాలి. వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉంటారు. నీ పక్కనే ఉంటూ నువ్వు ఇంత కష్టపడడం చూడలేకపోతున్నా. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీలాంటి అమ్మాయి దొరకడమే కష్టం. హే, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా తన తల మీదున్న వెంట్రుక కూడా తాకలేరు. వాడికి నువ్వు చాలా ఎక్కువ. అసలు వాణ్ణెలా లవ్ చేసావు? కొన్ని రోజుల తర్వాత వాడి ఫోటో చూడు. వీణ్ణా లవ్ చేసిందని నువ్వే ఫీల్ అవుతావు. యాక్చువల్లీ నీతో నేను ఒకటి చెప్పాలి. ఈ టైంలో చెప్తున్నానని అనుకోకు. నేను ఇంకా నిన్ను లవ్ చేస్తున్నాను నిఖితా. ఆ అమ్మాయికి నచ్చాలని వాళ్ళు చావడానికి కూడా సిద్ధమవుతారు. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళు చచ్చినా కూడా తనకి వాళ్ళ మీద ఫీలింగ్స్ రావని. ఇవన్నీ చేయకున్నా నీకోసం ప్రాణమే వస్తుంది తను నిన్ను లవ్ చేస్తే. రే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు ఆలోచించి చెప్పు, నేను వెళ్ళొస్తాను. వీడు చెప్పాడని నువ్వు ప్రదీప్ని నమ్మలేదా? రే, నువ్వు తప్పే చేయలేదా? మా నేనేదో సరదాగా కొంతమంది అమ్మాయిలతో మాట్లాడా. ఆ, ఇంకా ఇంకా నేనేం చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. నేనేమి చేయకుండా మహాత్ముడిలా ఉండి తర్వాత తన గురించి తెలిస్తే అంతే, నేను చచ్చిపోయేవాడిని. నువ్వు తప్పు చేయకుండా మంచోళ్ళ ఉండుంటే దానికి నువ్వు ఫీల్ అయ్యేవాడివి కాదు. ఇంత మంచి అబ్బాయికి ఇలా చేశానే అని తను ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వేం ఆలోచిస్తున్నావో అక్కడ తను అదే ఆలోచిస్తుంటుంది. అందరూ మనం లవ్ చేసేవాళ్ళు మనకి నిజాయితీగా ఉండాలని అనుకుంటాం. కానీ మనం లవ్ చేసే వాళ్ళకి మనం నిజాయితీగా ఉండాలని ఎవ్వరం అనుకోం. అదేరా ప్రాబ్లం. అయితే తను నీకొద్దా? అయితే తీసే. ఇదెవరిచ్చారో నాకు తెలుసు, తానే వద్దు కదా, తీసే.
సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచికలేని నన్ను తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచికలేని ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చన్న నమ్మకంతో నాకు ఇచ్చావు. తిరిగి మళ్ళీ రానే రాదన్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోయావు కదా. జీవితంలో కొన్ని ఒక్కసారి దూరమైతే ఏం చేసినా తిరిగి రావు. అమ్మకి బుద్ధి లేదు, నీకుంది కదా. తర్వాత ఏమైంది? లేదురా, ఇవ్వనన్నారు. వస్తున్నాడు. కూర్చోండి. హాయ్ ప్రదీప్. సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటు? సిగరెటా? కాలేజ్ నుంచి. ఇంట్లో తెలుసా మరి? అమ్మకో సంవత్సరం నుంచి తెలుసు, కానీ తెలియనట్టుంటుంది. ఇంట్లో తెలిస్తే వాళ్ళ ముందే తాగొచ్చు కదా. కొన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదే. ఇది తప్పు, దాస్తున్నా. తప్పు చేయనప్పుడు ఎందుకు దాచాలి? ఏం ప్రదీప్, తప్పు చేస్తున్నా అనుకుంటున్నారా? తప్పు చేయకపోతే ఇవ్వచ్చు కదా అనుకుంటున్నాం. ఇవ్వకపోవడానికి 1000 కారణాలుంటాయి. అదెందుకని ఆలోచించరు? వేరే ఏ కారణం ఉంటుందో అడుగు. మీ అక్క నన్ను ఏముంటుందో తెలుసా? డార్క్ చాక్లెట్. చూసారా, నాకు మంచిగా అనిపించింది, మీకు నవ్వు తెప్పిస్తోంది. ఇలాంటివి నా ఫోన్లో చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ సెల్ఫీ రీల్స్లు అవి ఇచ్చేసారా? అవన్నీ చూసి మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? లైక్ చేస్తారు. కానీ నన్ను ఏం ఫేస్ రా, వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్. ఇంటి ముందు గొబ్బెమ్మలా ఉన్నావు కదరా. అందరి మొహం షేప్ లో ఉంటుంది, అసలు నీ మొహం ఏ షేప్ తెలియట్లేదురా. నిన్ను ఫోటో తీసినందుకు ఆ ఫిల్టర్ కరిగిపోయింది మావా. రేయ్, అది చెస్టా బ్రెస్టా కట్లేదు. అందరికి కడుపు మీద పొట్ట ఉంటుంది, కానీ నీదేంద్రా ముఖమంతా పొట్టలా ఉన్నది. గమనించారా, అందరి ఫోన్స్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కానీ అది యాక్టివ్గా ఉండదు. ఒకడుంటాడు ఆ గ్రూప్లో, వాడు నెగతాళి చేస్తే ఆ గ్రూపే యాక్టివ్ అవుతుంది. ఆ ఒక్కడిని నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీమ్స్ పెట్టి ఎగతాళి చేస్తారు. నన్ను అలా చేస్తే అందరూ నవ్వుతారని తెలిసినా కావాలనే చేస్తారు. దానికి భయపడే ఫోటోలు పెట్టడం మానేశాను. లాస్ట్ వీక్ ఓ ఫ్రెండ్కి నా పెళ్లి కార్డు పెట్టాను. వాడు దాన్ని గ్రూప్లో పెట్టాడు. ఏమైందో తెలుసా? అప్పుడు ఈడికి అమ్మాయ పిచ్చేంట్రా దానికి. పాపరా పెళ్లి కూతురు, ఈడికి తలోంచి తాళి కట్టించుకోవడం కన్నా ట్రైన్ కింద తల పెట్టడం బెటర్ రా. ఇప్పుడు మా వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటో తెలుసా? చిలక వెడ్స్ కింగ్ కాంగ్. చిలక మీ అక్కంట, కింగ్ కాంగ్. ఇదంతా మీ అక్క చూస్తే తనకెలా ఉంటుందో నాకు తెలీదు, కానీ తను చూస్తే నాకు కష్టంగా ఉంటుంది. నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏం సంతోషమో, ఏం గొప్పో, లేదా నేనే పెద్ద కమెడియన్ అనుకుంటారేమో తెలియట్లా. కానీ నేనేమనుకుంటానో వాళ్ళకి తెలియదు కదా. అందరూ నన్ను ఒకలా చూశారు, కానీ దివ్యానే నన్ను వేరేలా చూసింది. నేను నచ్చానని చెప్పింది. కానీ ఫోన్ చూస్తే అందరిలాగా తను కూడా ఎగతాళి చేస్తుందని భయపడ్డాను. మనం ఎంత డిలీట్ చేసినా దొరికిపోతామే. పెళ్లి రోజుకి వెయిట్ తగ్గాలని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో తీసి పెట్టుకున్నా. అది నేనే చూసుకోలేను, ఆ పిల్లాడు ఎలా చూసాడో ఏంటో పాపం. ఏంటా చూపు, అదే ఆ లేడీ జిమ్ ట్రైనర్, తనతో డ్రాయల్లో ఫోటో దిగా. అది చూసి ప్రదీప్, ఒక విషయం దాచిపెడితే అది మీకు తెలియకుండా ఉండాలని అర్థం. అది తప్పుడు పని అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇదంతా నాతోనే చెప్పొచ్చు కదా. చెప్పుంటే ఆ రోజే కట్టేయండిదిగా.
ప్రదీప్ ఇప్పుడే చెప్పాడు నువ్వంతా వింటున్నావని. ఇదంతా విన్న తర్వాత మొత్తం చూసేశారా? ఏం తెలిసింది? మీరేంటో తెలిసింది. అయితే ఇక లవ్ లేనట్టే. లేదు, ఇక్కడ నుంచి చాలా లవ్.